ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2014 నుంచి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టా. 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫస్ట్ బడ్జెట్ని మొదలుపెట్టి 2018-19 వరకు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. నేను బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న అన్ని సందర్భాల్లో కూడా ఆనాడు నా సంభాషణలు చెప్పిన నేను చాలా కొత్త రాష్ట్రమే అయినా తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నాం. మా ఆశయం ఆనాటి మా ఆశయం కొత్త రాష్ట్రమే అయినా 4 కోట్ల జనాభా ఉన్నటువంటి చిన్న రాష్ట్రమే అయినా 29 రాష్ట్రాల కంటే కూడా అతివేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉండాలని చెప్పి మేము భావించినాం. అదే పద్ధతిలో మేము మా బడ్జెట్ ఆదాయాలు కావచ్చు, మా ఎక్స్పెండిచర్ కావచ్చు జరిగింది. నేను 2014-15లో 10 నెలలకు గాను 2014-15 10 నెలలకు గాను అప్పుడు మాకు వచ్చినటువంటి ఓన్ ట్యాక్స్ సొంత ట్యాక్స్ల ఆదాయం 29,285 కోట్లు. 2014-15లో 10 నెలల కోసం వచ్చినటువంటి సొంత ట్యాక్సులు 29,285 రూపాయలు. 2015-16లో దాదాపు 10,000 కోట్లకు జంప్ అయి 39,975 కోట్లు. 2017-16లో 48,000 కోట్లు, ఆల్మోస్ట్ 9,000 కోట్లు జంప్ అయింది. 17-18లో 56,520 కోట్లు, 6,000 కోట్లు జంప్ అయింది. 18-19లో 64,000 కోట్లు, దాదాపుగా 8,000 కోట్లు జంప్ అయింది. 19-20 67,597 కోట్లు, దాదాపు 7,000 కోట్లు జంప్ అయింది. 20-21 అప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్నప్పటికి కూడా, దేశంలో తిరోగమనం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ మాత్రం ఇవాళ కొంత ఆటుపోటకు లోనైనప్పటికీ కూడా 19-20లో 65,000 కోట్లు వస్తే 20-21లో 66,000 కోట్లు వచ్చింది. 66,000 కోట్లు వచ్చింది. మళ్ళీ వెంటనే పుంజుకొని ఒకటేసారి జంప్ వచ్చి 21-22లో 96,745 కోట్లు, అంటే 30,000 కోట్లు జంప్ వచ్చింది. ఇవాళ 22-23లో 1,06,000 కోట్లు, 1,00,000 దాదాపు 7,000 కోట్లు, దాదాపు ఇక్కడ 8,900 కోట్లు జంప్ వచ్చింది. 23-24లో 1,19,000 కోట్లు,